హలో గైస్, ఎట్లున్నారు అందరూ? ఒక గుడ్ న్యూస్. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో అయితే ఎక్స్‌ట్రా సీట్స్ యాడ్ అవ్వబోతున్నాయి. సో, దీనికి సంబంధించి ఆఫీషియల్ అప్డేట్ అయితే ఈరోజు వచ్చింది మనకి న్యూస్‌లో. అది చూపిస్తా ఏంటో. అండ్ అలాగే ఏ కాలేజ్‌లో, ఏ బ్రాంచెస్‌లో సీట్స్ పెరుగుతున్నాయి అనే దాని గురించి క్లారిటీ కూడా ఇస్తాం. ఓకే. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్రెడీ దీని గురించి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతుండే, దీనికి సంబంధించి యూట్యూబ్‌లో వీడియోస్ వస్తూనే ఉండే. చాలా మంది చేస్తున్నారు వీడియోస్. దట్ సీట్స్ పెరగనున్నాయి, ఎన్ని సీట్స్ పెరుగుతున్నాయి, అవన్నీటికి సంబంధించి ఆల్రెడీ నడుస్తుండే సోషల్ మీడియాలో అయితే. అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దీని గురించి కొంచెం కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉండే. అసలు ఎక్కడ పెరుగుతున్నాయి? దానికి తగ్గట్టుగా సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవచ్చు అనే దాని మీద కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. సో, దానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. మీకు చూపిస్తాను అప్డేట్. సో, అప్డేట్‌లో వీళ్ళేం మెన్షన్ చేశారంటే, నేరుగా కౌన్సెలింగ్ పోర్టల్‌లోకి బీటెక్ అదనపు సీట్లు అంటే ఇక్కడ ఏదైతే ఆల్రెడీ డిస్కషన్ నడుస్తుందో దట్ మనం ఎక్స్‌ట్రా సీట్స్ అనేవి కాలేజెస్‌లోకి కాలేజెస్‌లో ఇంకా ఎక్స్‌ట్రా సీట్స్ దానికి పర్మిషన్ ఇవ్వాలి అని. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏవైతే మంచి కాలేజెస్ ఉంటాయో అందులో ఆల్రెడీ 80, 90% సీట్స్ ఫిల్ అయిపోయినాయి. కానీ అందులో ఇంకొన్ని సీట్స్ పెంచితే స్టూడెంట్స్‌కి ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది అనే ఒక డిస్కషన్ అయితే నడుస్తుండే. అండ్ ఫైనల్లీ దానికి మన ఎప్సెట్ కౌన్సిల్ అయితే ఒప్పుకుంది. అది అనుమతిస్తున్నారు. కానీ ఇందులో ఒక చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే దీనికి సంబంధించి మీకు ఇక్కడ చదివి చూపిస్తాను. ఓకే. సో, కొత్తగా సీట్లకు అనుమతి ఇస్తున్న విద్యాశాఖ ఏ కళాశాలలో ఏ కోర్సు అదనంగా వచ్చింది, ఏ బ్రాంచీలో సీట్లు పెరిగాయన్న వివరాలు ఇవ్వకుండా ఇప్పటికే ఉన్న సీట్లకు కలిపి కౌన్సెలింగ్‌లో చేరుస్తున్నారు అని ఇక్కడ మీరు క్లియర్‌గా చదవచ్చది. దానివల్ల విద్యార్థుల గందరగోళానికి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం కొత్త సీట్లు మంజూరు చేస్తే ప్రభుత్వం కళాశాల వారీగా సీట్లు పేర్కొంటూ జివో జారీ చేయాలి. ఆ తర్వాత తనిఖీలు నిర్వహించి ఆమోదించిన తర్వాతే కౌన్సెలింగ్‌లో చేర్చాలి. ఇది నార్మల్ ప్రాసెస్. అంటే ఫస్ట్ ఒకవేళ ఇట్లా కొత్త సీట్స్ మనం చేరుస్తున్నాము అని ఒకవేళ డిసైడ్ అయితే దానికో ప్రాసెస్ ఉంది. దానికి ఫస్ట్ అసలు ఏ కాలేజ్‌లో, ఏ బ్రాంచ్‌లో సీట్స్ పెరుగుతున్నాయి అని ఒక జియో జారీ చేసి, ఆ తర్వాత ప్రాపర్‌గా దానికి సంబంధించి తనిఖీలు నిర్వహించి, ఆ తర్వాత ఆమోదించాలి. అంటే దీనికి సంబంధించి కంప్లీట్ ట్రాన్స్‌పరెంట్ ప్రాసెస్ ఉంది అండ్ అందరికీ తెలియాలి. కానీ ఇందులో ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే కౌన్సెలింగ్‌లోనే డైరెక్ట్‌గా ఈ ఎక్స్‌ట్రా సీట్స్ అనేవి యాడ్ చేస్తున్నారు. సో, ఒక రకంగా అంటే మంచి న్యూసే. ఎక్స్‌ట్రా సీట్స్ అనేవి యాడ్ అవ్వాలి. మంచి కాలేజెస్‌లో ఎక్స్‌ట్రా సీట్స్ యాడ్ అవుతే స్టూడెంట్స్‌కి బెనిఫిట్ అవుతుంది. సో, ఇది చాలా మంచి న్యూసే. కానీ ఇందులో ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, ఇందాక నేను చదివినట్టు ఏ కళాశాలలో ఏ కోర్సు అదనంగా వచ్చింది, అదనంగా ఏ బ్రాంచీలో సీట్లు పెరుగుతున్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోగలుగుతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారు. 10,000 ర్యాంక్ వచ్చింది. ఆ 10,000 ర్యాంక్‌కి లెట్స్ సే టాప్ 5 ఆర్ టాప్ 6 కాలేజెస్‌లో మేబీ సీఎస్‌సి రావడం కష్టమేమో. ఓకే. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ ప్రకారం. కానీ లెట్స్ సే అదే టాప్ 5, టాప్ 6 కాలేజెస్‌లో మీరు ఎక్స్‌ట్రా సీట్స్ మీరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఎక్స్‌ట్రా సీట్స్ మేము యాడ్ చేస్తున్నాం అని క్లియర్‌గా చెప్తే దానికి తగ్గట్టుగా వెబ్ ఆప్షన్స్‌లో ఆ కాలేజెస్, ఆ బ్రాంచ్ పెట్టుకుంటారు గదా! ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ బట్టి అయితే వెళ్ళదు. సీట్స్ పెరిగినాయి గాబట్టి ఎన్ని సీట్స్ పెరిగినాయి? ఒక 100 సీట్లా? 200 సీట్లా? 1000 సీట్లా? 2000 సీట్లా? ఒక నంబర్ లేదు. సో, దానివల్ల డైరెక్ట్‌గా మనకి కౌన్సెలింగ్‌లో వీళ్ళు యాడ్ జేయడం వల్ల ఆ ఇష్యూ అయితే ఉంది. సో, దానికి సంబంధించే మొత్తం ఈ ఆర్టికల్ కావాలంటే మీరు వీడియో పాజ్ జేసి చదవండి. ఓకే. దాని గురించే మొత్తం క్లియర్‌గా రాసారు. సో, ఆహ్, ఒకటేంటంటే యెస్, ఎక్స్‌ట్రా సీట్స్ అయితే ఖచ్చితంగా యాడ్ జేస్తున్నారు. ఆ క్లారిటీ అయితే వచ్చేసింది. అది ఆఫీషియల్‌గా గవర్నమెంటే జెప్పేసింది. ఓకే. ఎఫ్‌సెట్ కౌన్సిలే జెప్పిందనమాట. అండ్ ఇక్కడ జూడొచ్చు అంటే ఎగ్జాక్ట్‌లీ ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ యాడ్ జేస్తున్నారు అని చెప్పలేదు గానీ దాదాపు 90% సీట్లకు తాము ఆమోదం ఇస్తున్నట్లు తెలిపారు అని చెప్పిండ్రు. 90% అంటే ముందు డిస్కషన్ ప్రకారం ఒక 15,000 సీట్స్ అట్లా యాడ్ చేద్దాము అనే డిస్కషన్ అయితే నడుస్తుండే. సో, మరి 90% ఆఫ్ దోస్ 15,000 సీట్స్ 90% ఆఫ్ వాట్ అనేది క్లియర్‌గా అయితే ఇక్కడ మెన్షన్ చేసి లేదు. ఓకే. బట్ ఐ వుడ్ సజెస్ట్ అంటే మరి దీన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఫేజ్‌కి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి ఈరోజు. రేపే లాస్ట్ డేట్. సో, దీనికి తగ్గట్టుగా మనం ఏం జేయొచ్చు అని అంటే నన్నడిగితే మీకు లెట్స్ సే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ 3000, 4000, 5 సరే ఫర్ ఎగ్జాంపుల్ 5000 ఉండే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్. ఓకే. సెకండ్ ఫేజ్‌కి.
కానీ ఈసారి సీట్స్ పెరగడం వల్ల మేబీ ఆ కట్ ఆఫ్ ర్యాంక్ అనేది 5,500 లేదా 6,000 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 500,000 డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో మీరేం జేస్తారు అంటే, ముందు మేబీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు, అరే! ఈ కాలేజ్ రాకపోవచ్చులే, లైట్‌లే అనుకున్న కాలేజెస్ కూడా కొంచెం ఆ 1000 ఎక్స్‌ట్రా ర్యాంక్స్ కన్సిడర్ చేసుకొని కట్ ఆఫ్ ర్యాంక్స్‌లో దానికి తగ్గట్టుగా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకే. సో, బికాజ్ సీట్స్ పెరిగినాయి గాబట్టి కొంచెం మీరు ఆ రిస్క్ అయితే తీసుకోవచ్చు. కానీ అగైన్ యాజ్ ఐ సెడ్, మీకొచ్చిన ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజెసే పెట్టుకోండి. బెటర్ కాలేజెస్ పెడితే దానిలో మీకు రిస్క్ ఏం లేదు గదా! ఇప్పుడు లెట్స్ సే నీకేదో సీవీఆరో లేదా ఎంబీఎస్ఆర్‌లో సీఎస్సీయో ఏదో వచ్చిందనుకుందాం. ఓకే. సో, నువ్వు ఒకవేళ సీబీఐటీ సీఎస్సీ, జేఎన్‌టీయూ సీఎస్సీ, వీఎన్ఆర్ సీఎస్సీ, గోకరాజు సీఎస్సీ, అలాగే మీకు ఎన్‌జీఐటీ సీఎస్సీ, ఎంజీఐటీ సీఎస్సీ, గీతాంజలి సీఎస్సీ, అనురాగ్ సీఎస్సీ ఇవన్నీ పెట్టుకున్నావనుకో అదేం ఇష్యూ లేదు. ఎందుకంటే నీకొచ్చిన ఎంవీఎస్ఆర్ సీఎస్సీ కన్నా డెఫినైట్‌లీ ఆ కాలేజెస్ బెటర్ కాలేజెసే. ఓకే. సో, అందులో రాకపోతే పోయేదేం లేదు. వస్తే నీకే మంచిది గదా! అండ్ అలాంటి కాలేజెస్ అయితే పక్కా పెట్టుకోండి. కొంచెం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకుంటే నాకెలాగో రాదు గదా! లైట్‌లే అనుకోని ఇప్పుడు అనుకోకండి. మేబీ ఈసారి సీట్స్ పెరగడం వల్ల వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే పక్కా వస్తాయని చెప్పలేను. ఎందుకంటే వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయలేదు మనకి. అండ్ నేను వెబ్‌సైట్ కూడా చెక్ చేస్తుండే. మీరు చూడొచ్చు ఇక్కడ. వెబ్‌సైట్‌లో గూడా ఎక్కడ గూడా మనకి దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నేను చూసాను ఇందాక. ఏమన్నా ఎక్స్‌ట్రా యాడ్ చేసారా దానికి సంబంధించి ఎక్స్‌ట్రా సీట్స్ గురించి అని. కానీ ఇక్కడైతే ఏం లేదు. ముందు ఏవైతే ఉండేనో అవే ఉండాయి ఇక్కడ. ఓకే. సో, అందుకనే కొంచెం మీరు ఆ కాలిక్యులేషన్ మీరు చేసేసుకొని, ఓకే. ఆ పర్టిక్యులర్ అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ బట్టి గాకుండా కొంచెం ఒక 500,000 ఎక్స్‌ట్రా ర్యాంక్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఓకే. అండ్ వేరే స్టూడెంట్స్ ఎవరికైతే అసలు సీట్ రాలేదో మీకు ఇంకా సూపర్ ఛాన్స్, సీట్స్ పెరిగినాయి. సో, మీరైతే వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. పక్కా సీట్ వస్తది. కొన్ని మాత్రమే పెట్టుకోకండి. ఎవరికైతే సీట్ రాలేదో. ఓకే. సో, అదనమాట ఈ న్యూస్ షేర్ చేయడానికి వచ్చిండే. బికాజ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హాడ్ దిస్ డౌట్. ఈ అప్డేట్ గురించి వెయిట్ చేస్తూ ఉండే. సో, సీట్స్ అయితే పెరుగునున్నాయి. దానికి అప్రూవల్ వచ్చేసింది. డైరెక్ట్‌గా మీ కౌన్సెలింగ్‌లోనే ఈ సీట్స్ అనేవి యాడ్ చేస్తారు అని చెప్పేసిండ్రు. ఓకే. కానీ ఏ కాలేజ్‌లో, ఏ బ్రాంచ్‌లో ఎన్ని సీట్స్ పెరుగుతున్నాయి అనే క్లారిటీ అయితే లేదు. ఓకే. ఇప్పటికైతే లేదు. ఒకవేళ వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తామని అయితే ఉంది ఇందులో. కానీ ఇప్పటికైతే చేయలేదు. సో, చేసినప్పుడు మేము అప్డేట్ చేస్తాం వెంటనే. ఓకే. బట్ ఇప్పటికైతే వెబ్ ఆప్షన్స్‌లో నేను చెప్పినట్టయితే మీరు చేయొచ్చు. ఓకే. సో, థాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.